అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఇవాళ సండే కదా, అందరు చికెన్ మటన్ కంపల్సరీ ఏదో ఒకటి చేసుకుంటారు కాబట్టి నేను ఇవాళ అయితే మటన్ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం నేను కడాయి కుక్కర్ పెట్టేసుకొని, చిన్న కుక్కర్ నాది. నేను ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదండి. ఫస్ట్ డైరెక్ట్గా నేను మటన్ కడిగేసి డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను మీకు చూపించాను కదా, సేమ్ ఇలా నేను ముక్కలుగా కట్ చేసుకున్న మటన్ని మొత్తం ఇలా వేసేసాను. ఇలా వేసేసి అది కొంచెం అంటే ఆ వాటర్ అవన్నీ ఉంటాయి కదా, మనం హీట్ చేసినందుకు చుట్టూ అలా మనకు ఇలా అవుతుంది. ఇలా మనం గరిటెతోటి మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మనం ఇలా తిప్పుకుంటూ వదిలేస్తూ ఇలా వదిలేయాలి. ఇట్లా వదిలేసిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ అయితే తిప్పానండి. తర్వాతకి మనకు ఇందులో ఏమన్నా మనకి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ వాటిని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మటన్ అనమాట. నేను 1/2 కేజీ మటన్కి ఇలా తీసేసుకొని ఇట్లా వేసేస్తాను. ఇది చిన్న కుక్కర్ కాబట్టి 1/2 కేజీ మటన్ ఈజీగా పట్టేస్తుంది అనమాట. నేను అందుకని దీంట్లో చేసేసాను. దీంట్లోకి నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. వాటర్ కాదండి, అవి ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసాను. ఇది మటన్ కాబట్టి కొంచెం మీరు అటు ఇటు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ఆయిల్ వేసేసాను. అంటే మనం ఉత్తి వాటర్తో ఎలా కాకుండా ఇప్పుడు చూడండి, మనకి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఆయిల్ కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది దీంట్లోకి మిక్స్ అవుతుంది. ఈ టైంలో మనం ఇదంతా మిక్స్ అయ్యేటట్లు మనం కలుపుతూ ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేయాలన్నమాట స్టార్టింగ్లో. అంటే మీరు ఫస్ట్ అన్నీ వేసుకోకుండా ఇట్లా అన్ని ఫస్ట్ ఇలా చేసుకొని కూడా చేసుకోవచ్చు. సాల్ట్ అయితే వేసాను కొంచెము. అంటే నేను ఫస్ట్ అయితే కొంచెమే వేస్తానండి, 1/2 టీ స్పూను. తర్వాత కావాలనుకుంటే చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. పసుపు వేసాను ఒక 1/2 టీ స్పూను. ఇలా ఇవి 2 అయితే ఫస్ట్ కంపల్సరీ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ నేను 1/2 టీ స్పూన్ వేసాను. ఆయిల్ అయితే 2 స్పూన్స్ వేసాను కదా. ఇలా అవి మొత్తం మిక్స్ అయ్యేటట్లు నేను ఇట్లా మొత్తము కలిపేసుకోవాలి. ఆ వాటర్ అనేది మనకు అబ్జర్వ్ అయ్యి ఎలా వచ్చేస్తుందో చూడండి. అది ఆ వాటర్ కంటెంట్ అంతా మనకు ఇలా వచ్చేస్తుంది బయటకి. మనం ఇందులో ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మటన్ మనం కడిగేసి పెట్టేసుకుంటాం కాబట్టి అందులో వాటర్ అనేది ఉంటుంది. నేను ఒక 1 అవర్ అనేది నేను వాటర్లో వదిలేస్తానండి. కడిగిన తర్వాత కంపల్సరీ ఆ వాటర్ అనేది ఇది మొత్తము ఇది ఉంటాయి కాబట్టి మనకి నో ప్రాబ్లం. వాటర్ ఎక్స్ట్రా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో. అంటే లాస్ట్లో కొన్ని పోసుకోవాలి, మరి ఎక్కువ అంటే మొత్తం వాటర్ ఇంతలా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అంటే ఇంకొక పేస్ట్ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ అంటే నేను ఒక పేస్ట్ చేసుకుంటాను అనమాట. మీకు గ్రేవీ ఎలా సూపర్గా వస్తుంది. ఆనియన్స్ అంటే కొబ్బరి, నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. నేను దాన్ని వేసాను. కొంచెం వాటర్ వేసాను, ఒక 1/2 గ్లాసు వాటర్, 1/2 గ్లాస్ కూడా కాదు, జస్ట్ 1/2 గ్లాస్లో కొంచెము వాటర్ వేసాను. ఒక పచ్చిమిర్చి వేసాను. మీకు కారం ఉంటే పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి. నేనైతే ఒకటి వేసాను, అది మీడియంగా కారం ఉంది. ఇదైతే కొత్తిమీర కడిగి నేను ఇట్లా వేసేసుకున్నానండి. ఇలా మొత్తము నేను నీట్గా కడిగేసి నేను ఈ కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ వచ్చేటట్లు నేను ఇది ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటాను. మొత్తం ఈ పేస్ట్ మనకు చాలా నీట్గా వస్తుంది అనమాట. ఈ పేస్ట్ అనేది కొంచెం కూడా మనకు బరక లేకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. చాలా ఫైన్ పేస్ట్గా చేసుకుంటేనే మనకు ఇందులో మింత్ లీవ్స్ కూడా నేను వేసాను, కొన్ని యాడ్ చేశాను, మీకు ఇందులో కనిపించలేదు. ఇలా వచ్చేస్తుంది మనకు. దీన్ని ఈ రెసిపీ ఈ ఫైన్ పేస్ట్ని మనము ఏదైతే మనకు ఉడుకుతుందో మటన్ అనేది దాంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఫైన్ పేస్ట్గా వేసేసాను. మనకు అందులో ఏవి ఉండకూడదు అనమాట. ఎందుకంటే కొబ్బరి మనకి ఇదంతా ఉంటుంది కదా, మొత్తం నీట్గా మొత్తం ఇలా అయిపోవాలి. పేస్ట్ ఇదంతా వేసేసి ఇలా మొత్తం నేను గిన్నెలో నుంచి మొత్తం దీంట్లోకి వేసేస్తున్నాను కదా. అదెంత పడట్లేదు, కొంచెమే వాటర్ వేసాను కదా. ఎక్కువ వాటర్ కూడా వేయొద్దండి, మిక్సీకి పడదు. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా దాంట్లో నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు గరిటెతోటి మొత్తం తిప్పేసుకోవాలి. ఇలా
నేను ఇట్లా చూపిస్తున్నాను కదా, సేమ్ ఇట్లా నేను ఇంక వాటర్ అసలు ఏమి యాడ్ చేయలేదు, అయినా కూడా వాటర్ చూడండి ఎలా ఉందో. అందుకే నేను చెప్పాను వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు అని. అందుకే నేను చెప్తున్నాను, నేను ఇప్పుడు ఎక్కడ వాటర్ వేయలేదు ఇప్పుడు ఇందులో. ఇప్పుడు తర్వాతకి నేను వేస్తాను, కానీ ఇప్పుడు ఇంతవరకు అయితే నేను వాటర్ వేయలేదు. అందులో ఉన్న వాటర్ కంటెంటే అదెంత. ఇప్పుడైతే కారం మనకు సరిపడా నేనైతే 1.5 టీ స్పూన్ వేసానండి కారము. కొంచెం మీరు ఎక్కువ ఉంటే చూసుకొని వేసుకోండి, నేనైతే చూసి వేసుకున్నాను. కారం వేసుకోవాలి, తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వచ్చేసి నేను 1/2 టీ స్పూన్ వేసేసుకున్నాను. ధనియాల పౌడర్ అంటే ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే నార్మల్గా వేసేసుకున్నాను. మళ్ళీ వచ్చేసి గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసేసాను. అన్నీ ఇట్లా మనకు ఇందులో ఆల్రెడీ అదెంత వచ్చేసింది మనకు మసాలా ఫస్ట్ వేసేసాను. ఇవి 3 ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు వేసాను అనమాట. ఇవి అదే మొత్తం పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇవి వేసేసాను. మనకు కలర్ అనేది ఇలా వస్తుంది. ఇందాక గ్రీన్ షేడ్ ఉన్నది కదా, మనం కారము అదంతా గరం మసాలా ధనియా పౌడర్ వేసే వరకే మనకు ఈ కలర్ వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు మీరు ఈ టైంలో కొంచెం కావాలనుకుంటే లైట్గా సాల్ట్ చెక్ చేసుకొని మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అది ఇందాక నేను పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్కి కొంచెం వాటర్ యాడ్ చేశాను అంతే. జస్ట్ ఒక గ్లాస్ వాటరు అంతే, దానివి వాటర్ వేసేసాను అంతే. ఇంకా ఈ వాటర్ కంటెంటే మనకు సరిపోయిద్దండి. ఇలా మొత్తము కలిపేసుకోవాలి నీట్గా. మనకి ఎక్కువ కూడా వాటర్ వేయొద్దు, ఇందులో ఎక్కువ వాటర్ వేస్తే మనకు అదే వాటర్ అయిపోయి గ్రేవీ అనేది మనకి సరిగా కుదరదనమాట. ఈ కన్సిస్టెన్సీతో వేస్తేనే గ్రేవీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ కొంచెము అదే ఏమంటారు సరే దాని పేరు రావట్లేదండి, ఇలాచీ వేసాను లైట్గా. తర్వాత నేను ఒక 7 విజిల్స్ ఉంచేసి తీసేసాను. మనకి కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.